చెంతకు కేసీఆర్, క్రికెట్ మ్యాచ్ కు రేవంత్. మంత్రికి క్రికెట్ మ్యాచే ముఖ్యమట. కాంగ్రెస్ లోకి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎవరూ కూడా సంతోషంగా లేరు. ఎండాకాలం ప్రారంభంలోనే సాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర ముఖ్య పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలోనూ తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. మిషన్ భగీరథ నాలాలు ఉన్న చాలా గ్రామాలలో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లొస్తున్నాయని ప్రజలు చెబుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టికెట్ల కోసం చాలా మంది నేతలు పార్టీలు మారారు. కడియం శ్రీహరి లాంటి పెద్ద పెద్ద నాయకులే టికెట్ ఇచ్చిన తర్వాత గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పరువు తీస్తారు. అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. గులాబీ పార్టీ నుండి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరి తన బుద్ధిని బయటపెట్టాడు దానం నాగేందర్. ఇక ఇలాంటి నేపథ్యంలోనే మరో 12 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం అందుకుంది. పంట ఎండిపోయి కష్టాలలో ఉన్న రైతులను పరామర్శించేందుకు కేసీఆర్ శుక్రవారం రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఒక టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై స్పందించాలని కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ, కాసేపట్లో ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ ఉంది, అది చూడడానికి కూర్చున్నా.